నమస్తే, వెల్కమ్ టు దాత్రి టీవీ. ఈరోజు మనం ఒక స్పెషల్ ప్లేస్ దగ్గర ఉన్నామండి. ఈ స్పెషల్ ప్లేస్ ఎక్కడ ఉంది, ఏంటి, అసలు ఎందుకు అంత స్పెషలో మీకు చెప్తాను. ఎందుకు అంటే మనం ఈ మధ్య కాలంలో ఇంటి లోపలి డెకరేషన్ గురించి చాలామంది లక్షలు ఖర్చు పెడుతూ ఇంటిని రెన్యువేషన్ చేసుకోవడం, అట్లాగే ఇంటి లోపలి ఇంటీరియర్ని మార్చివేయడం జరుగుతుంది. మరి ఇంటీరియర్ కోసం మనం ఒక్కొక్క షాపుకి వెళ్ళి ఒక దగ్గర టైల్స్, ఒక దగ్గర మనకి లోపల కావలసిన ఐటమ్స్ కొనుక్కుంటూ ఉంటాం కదా. అయితే ఇన్ని షాపులు మీరు తిరగవసరం లేదండి. ఇవన్నీ మనకి ఇంట్లోకి ఏమేం కావాలో అన్నీ దొరికే ఒకే ఒక ప్లేస్ ఉంది మనకి. అదే ఇవాల్టి మనం యూనిస్పేస్ దగ్గర ఉన్నాము. మరి లోపల మనకి ఏమేం కావాలి, ఏమున్నాయి, ఇవన్నీ మీకు లోపలికి వెళ్ళాక చూపిస్తాను, రండి. మనం ఇల్లు నిర్మించుకోవడం ఎంత ముఖ్యమో వాటికి డోర్స్, విండోస్ మెయిన్గా ఇవే మనం చూసుకోవాలి. ఎందుకంటే కొన్ని పాడైపోయే ఉంటాయి, కొన్ని చెక్కలు అయితే మనకి చెదలు పట్టేస్తూ ఉంటాయి. ఇట్లాంటివన్నీ ఒకప్పుడు అండి. ఇప్పుడు మరి ఏం డోర్స్ వచ్చాయి, లేటెస్ట్గా ఎట్లాంటివి ఉన్నాయి మనకు అందుబాటులో చూద్దాం. సార్ కూడా ఎక్కుతున్నారు. హాయ్ సార్. అంటే ఇప్పుడు లేటెస్ట్ మోడల్స్ ఎట్లా వచ్చినాయి, డోర్స్ అనేవి, విండోస్ అనేవి ఎక్స్ప్లెయిన్ చూపిస్తాను మేడం. సో మనకి ఈ ప్రోడక్ట్ కంప్లీట్గా అల్యూమినియం సిస్టమ్స్ మేడం. సో మీరు ఇంతకుముందు చెప్పిన కాన్సెప్ట్ చెదలు అనేవి ఇందులో పట్టే అవకాశమే కూడా లేదు మేడం, నో ఛాన్స్. అండ్ మోర్ ఓవర్ ఈ వచ్చే అల్యూమినియం ఫామ్ అనేది మనకి చాలా ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ అల్యూమినియం మేడం. సో దీని నేమ్ వర్జిన్ అల్యూమినియం మేడం. సో వర్జిన్ అంటే మనకి యాక్చువల్లీ అందులో ఇంప్యూరిటీస్ ఏమీ ఉండవు మేడం. సాధారణంగా ఏం చేస్తుంటారంటే మార్కెట్లో మనకు వచ్చే అల్యూమినియంలో రకరకాల ఇంప్యూరిటీస్ కలిపేస్తూ ఉంటారు మేడం. మనకి లోకల్గా దొరికే అల్యూమినియం డ్రింక్ క్యాన్స్ అయినా కానీ అవన్నీ మిక్స్ చేసి అందులో మనకి ఇంప్యూరిటీస్ కలుస్తూ ఉంటాయి. కలవడం వల్ల మనకి ఏమవుతుంది, అల్యూమినియంలో మనకి కరోజన్ అయిపోతూ ఉంటుంది. మనకి అట్మాస్ఫియరిక్ రియాక్షన్ అయి కరోజన్ అయిపోతూ ఉంటుంది, తుప్పు పట్టేస్తూ ఉంటుంది, కలర్ ఫేడ్ అయిపోతూ ఉంటుంది. సో మనంతా ప్యూర్ ఫామ్ ఆఫ్ అల్యూమినియం బాక్సైట్ నుంచి తీసుకుని దాన్ని ప్రాసెసింగ్ చేసి హీటింగ్ చేసి వచ్చే ఫార్మేషన్ మేడం ఇది. దీని మీద పౌడర్ కోటింగ్ కూడా మనకి ఓన్ ప్లాంట్ కూడా ఉంది మేడం. సో ఇది మనకి అల్యూమినియంలో వచ్చే వన్ ఆఫ్ ది ఆప్షన్ మేడం. ఇది డార్క్ గ్రే ఫినిష్. సో డార్క్ గ్రే చాలా క్లాస్ మేడం. ఇందులో వచ్చే మీకు అడ్వాంటేజ్ యాక్చువల్లీ ఈ సిస్టమ్స్లో మీకు చాలా పెద్ద హైట్స్ ఇవ్వచ్చు మేడం. 11 feet ఇవ్వచ్చు, 12 feet కూడా నేను సింగిల్ గ్లాస్ ప్యానల్తో చేయొచ్చు. అండ్ మోర్ ఓవర్ మనకి సెక్షన్స్ బాగా స్లిమ్ ఉంటాయి మేడం. సో ఎక్కువ గ్లాస్ పోర్షన్ ఇచ్చి తక్కువ ఫ్రేమ్ ఇచ్చి పెద్ద హైట్స్ కూడా ఇవ్వచ్చు మేడం. హైట్స్ వచ్చేసి మీకు 11 feet చేయొచ్చు మేడం. 11 feet, 12 feet సింగిల్ గ్లాస్ ప్యానల్ హైట్ చేయొచ్చు. అండ్ విడ్త్ వచ్చేసి మీకు 16 feet, 20 feet, 25 feet. ఇప్పుడు ఇది చూస్తే 12 feet మేడం. సో ఇది 12 feet 4 ప్యానల్ డోర్ ఇందులో. ఎస్ మ్యామ్. అండ్ ఇంకొకటి మన దాంట్లో మీకు వచ్చే స్పెషాలిటీ ఏంటంటే మేడం, అన్ని సిస్టమ్స్కి మీకు డ్రైనేజ్ ట్రాక్స్ ఉంటాయి మేడం. సో డ్రైనేజ్ ట్రాక్స్ మనకి అన్నిట్లో ఇలా ట్రాక్లో మనకి ఇలా హోల్స్ లాగా మెన్షన్ ఉంటుంది మేడం, స్లోప్తో ఉంటుంది. సో ఎప్పుడైనా అంటే ఇవంతా ఎక్స్టర్నల్ ఫిట్మెంట్కి మేడం. సో ఇంత అడ్వాన్స్డ్ కూడా మనకి ప్రోడక్ట్ ఎప్పుడైతే డిజైన్ చేస్తున్నామో మేజర్ ఐడియా ఏంటంటే మేడం, మనకి వెదర్ నుంచి ప్రొటెక్షన్ రావాలి. సో మెయిన్ వెదర్ నుంచి ప్రొటెక్షన్ వస్తే, సో ఇల్లు సేఫ్గా ఉండాలంటే మనం వెదర్ నుంచి ప్రొటెక్షన్ కావాలి. సో అది మెయిన్ కాన్సెప్ట్ మేడం. చూస్తే ఇక్కడ అన్నిట్లో కూడా మీకు ఇక్కడ డ్రైనేజ్ హోల్స్ ఉంటాయి మేడం. డ్రైనేజ్ హోల్స్ ఎప్పుడైతే మేము ప్రొడక్షన్ చేసినప్పుడే అన్ని ట్రాక్స్లో స్లోప్ కూడా ఇస్తాం మేడం. సో ఇన్ ఏ వే ఒక డ్యామ్ లాగా ఫంక్షన్ చేస్తాం మేడం సిస్టమ్ మనకి. సో వాటర్ కలెక్ట్ అయిపోయి ఆ స్లోప్ నుంచి బయటికి, అంటే ఇంక్లైన్ పొజిషన్లో కిందకి వెళ్తుంది, ఆ హోల్స్ నుంచి బయటికి వెళ్ళిపోతాయి మేడం. ఇది ఒక వన్ ఆఫ్ ద సిస్టమ్. ఇది మీకు ఇంకా సిస్టమ్స్ చూపిస్తాను మేడం, చాలా స్మూత్గా మూవ్ అయ్యేది కూడా చూపిస్తాను మేడం. ఇది కూడా మీకు చాలా ఇది బెడ్రూమ్ ఎక్స్టర్నల్ ఫిట్మెంట్ డోర్ మేడం. సో బెడ్రూమ్ నుంచి చూసుకుంటే బయట బాల్కనీకి ఓపెన్ అయ్యే ఎక్స్టెన్షన్ డోర్. ఇది చూడండి 16 feet మేడం. ఒక్కొక్క శాష్ పైన మీకు 4.5 feet వరకు ఉంటుంది మేడం. 4.5 to 5 feet వరకు వస్తుంది. హైట్ 10 feet మేడం. మేడం అన్ని డోర్స్కి మనకి ఇలా హ్యాండిల్ బయటకు వస్తుంది మేడం. ఇది మేజర్ ప్రతి డోర్స్కి ఈజీ ఫర్ మూవ్మెంట్ హ్యాండ్లింగ్ కోసం. సో దీంతో మీకు ఎప్పుడైతే ఎక్స్టెన్షన్ అవుతుందో
చాలా ఈజీగా స్లైడ్ అవుతుంది మేడం. అంతే. చాలా స్మూత్ మూమెంట్. సో ఎక్కువ ఎఫర్ట్ కూడా పెట్టే అవసరం లేదు. ఇట్లా జస్ట్ ఇలా అంటేనే వెళ్ళిపోతుంది. ఈ ఒక్క షాస్ వచ్చి మీకు 100 కేజీలు ఉంటుంది మేడం. ఫినిషింగ్ కూడా బాగా. ఇది వాల్నట్ వుడెన్ కలర్ ఫినిష్ మేడం. అండ్ ఇందులో కూడా చూస్తే స్పెషల్ అడ్వాంటేజ్ మనము ఇలా ఇండికేషన్స్ ఉంటాయి మేడం. సో రెడ్ కలర్ ఇండికేషన్ అంటే డోర్ మీకు మూవ్ అవుతుంది. సో జాగ్రత్తగా ఉండండి, డోర్ మూవ్ అవుతుంది. ఎప్పుడైతే మనకి లాకింగ్ అవుతుందో మీకు గ్రీన్ ఇండికేషన్ ఇస్తుంది. చాలా సింపుల్, కిందకైతే లాక్ అయిపోతుంది మేడం. సో సిస్టమ్ లాక్ ఉన్నట్టు, రెడ్ ఉన్నట్టు మీకు ఆపరేషన్ స్టార్ట్ అయ్యింది. అండ్ ఇది కూడా మేము లాకింగ్ చూస్తే మీకు 3 చోట్ల మీకు లాకింగ్ అయిపోయింది. సింపుల్ మీరు వుడెన్ జర్లో చూస్తే సింపుల్ ఇట్లా హ్యాండిల్ అంటారు, ఇలా చేస్తారు. బట్ ఇందులో ఏంటంటే ఇది లాకింగ్ ఇలా ఉండడం కల ఎక్స్ట్రా సెక్యూరిటీ ఇంకా సేఫ్టీ కూడా వస్తుంది మేడం. సో ఇంకా మనం సేఫ్టీ అలాంటి భయం పడే అవసరం కూడా ఉండదు మేడం. బ్రేక్ చేయాలన్నా కానీ చాలా టఫ్, బయట నుంచి లోపలికి రావాలన్నా కానీ. మేడం గ్లాస్ కూడా పగలదు మేడం. ఇప్పుడు మీరు చూసే గ్లాస్ ఇది చాలా థిక్కుంటే గ్లాస్ మేడం. కంప్లీట్ సెట్ కింద ప్రొవైడ్ చేస్తాం మేడం. సో దీంట్లో మీకు వాటర్ ప్రొటెక్షన్ ఉంది, సేఫ్టీ ప్రొటెక్షన్ వస్తుంది, అండ్ యాజ్ వెల్ యాజ్ మీకు స్ట్రెంగ్త్ కూడా ప్రొవైడ్ చేస్తుంది మేడం. గ్లాస్ అనేది మనకి విజిబిలిటీ కోసం తీసుకుంటాం మేడం, ఒక వ్యూ. ఇప్పుడు గ్లాస్ ఉంది కాబట్టి మీకు ఆ లుక్ కనిపిస్తుంది మేడం. సో బెడ్రూమ్లో ఉండి నేను బాల్కనీ వైపు చూస్తున్నా. సో మీకు ఆ లుక్ కూడా చూడడానికి మేడం. రండి మేడం. ఇక్కడ చూస్తే ఎక్కువ గ్లాసే కనిపిస్తుంది మేడం. ఇది చాలా మంది ఆర్కిటెక్ట్స్, ఇంటీరియర్ డిజైనర్స్ ఇలాంటి గ్లాస్ వ్యూ కోసమే ఇష్టపడతారు మేడం. ట్రెండ్ మేడం. ఎంత గ్లాస్ ఉంటే అంత రిచ్ లుక్ మేడం ఇంటికి. రిచ్ లుక్ కూడా ఉంటుంది మేడం. ఇంకా వెలుతురు కూడా ఎక్కువ ఇంటికి వస్తుంది. సో మీరు ఎక్కువ లైట్లు వేసే అవసరం ఉండదు మేడం. ఒక గ్లాస్ నుంచి మీకు వచ్చే న్యాచురల్ వెంటిలేషన్ ఎక్కువ ఉంటుంది. సన్ వెలుతురు లేదు మేడం. సో ఇప్పుడు మీరు ఈ గ్లాస్ చూస్తున్నది టఫ్ అండ్ గ్లాస్ మేడం. నార్మల్గా సాధారణంగా మీరు క్లియర్ గ్లాస్ చూస్తారు. ఆ క్లియర్ గ్లాస్ని ఒక 150 టెంపరేచర్స్కి హీట్ చేసి దాన్ని టఫనింగ్ ప్రాసెస్ చేస్తారు మేడం. సో మీకు ఏంటంటే ఇందులో కూడా మనకి టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి మ్యామ్, కస్టమర్స్కి అవైలబిలిటీ బట్టి గ్లాసెస్కి. ఇప్పుడు ఇది డబుల్ గ్లేస్ గ్లాస్ మ్యామ్, 24 mm థిక్నెస్తో ఉంటుంది. ఉంటుంది మేడం. సో ఈ గ్లాస్ మీకు ఇంకా హీట్ కూడా బాగా కంట్రోల్ చేస్తుంది. 24 mm థిక్నెస్తో ఉంది కాబట్టి హీట్ కంట్రోల్ చేస్తుంది. విత్ అల్యూమినియం సిస్టమ్స్, వాటర్ లోపలికి రాదు, సెక్యూరిటీ పరంగా పర్ఫెక్ట్ సిస్టమ్, ఈజీ ఫర్ ఆపరేషన్, చాలా స్లీక్ లైన్స్, పెద్ద గ్లాస్ వ్యూస్, పర్ఫెక్ట్ సొల్యూషన్ ఫర్ ఇప్పుడున్న విల్లాస్కి, హోమ్స్కి. ఇంకా నేను కూడా పెట్టాలనుకుంటాను, ఇలాంటి నేను పెడుతున్నాను ఆలోచిస్తున్నాను మేడం. సో ఇందులో ఇదొక డిజైన్ మోడల్ మేడం. ఇంకోటి చూస్తే ఇది ఫోల్డబుల్ సిస్టమ్ మోడల్ మేడం. సో ఇందులో ఉండే మీకు అడ్వాంటేజ్ ఏంటంటే మేడం, ఇప్పుడు మీరంతా అందులో గ్లాస్ వ్యూ కనిపిస్తుంది, అదంతా మీకు గ్లాస్ మేడం. మీకు ఎక్కువ గ్లాస్ వ్యూ కావాలంటే ఎంత విడ్త్ ఉన్నా కానీ 2 గ్లాస్ ప్యానల్స్తో చేయొచ్చు, 3 గ్లాస్ ప్యానల్స్తో చేయొచ్చు, 4తో చేయొచ్చు. లేదు మీకు 2 రూమ్ కలిపేయాలనుకుంటే ఈ ఫోల్డబుల్ సిస్టమ్ బాగుంటుంది మేడం. సో 2 ఫుల్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇది కూడా చాలా స్మూత్ ఆపరేషన్ ఉంటుంది మేడం. ఇది సింగిల్గా ఓపెన్ చేసుకుంటే ఒక 25% ఓపెనింగ్ మేడం. ఇది 50% ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇలా కూడా వాడుకోవచ్చు. సో ఇక్కడ నుంచి మీరు బాల్కనీకి వెళ్ళొచ్చు, ఇది ఇంతే వాడుకుని. లేదు వద్దనుకుంటే ఇంకా ఫుల్ ఓపెన్ చేసుకోవచ్చు మేడం. అంతే మేడం. ఇప్పుడు మొత్తం కలిసిపోయింది మేడం. సో 2 రూమ్లు ఒకటి అయిపోయింది. సో మేడం పార్టీ ఏరియాస్కి, సిట్అవుట్ ఏరియాస్కి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మేడం. చాలా అందం ఇంకా పెంచుతుంది మేడం ఇంటికి. చాలా బాగుంటుంది సిస్టమ్. సో ఇది వాక్ ఇన్ క్లాజెట్ ఏరియాకి ఈ ఫోల్డబుల్ సిస్టమ్ పెట్టిన డిజైన్ మేడం. ఇది ఒకటి. ఒకటి డోర్స్ మేడం, ఇంకొక ఆప్షన్ మీకు విండోస్ కూడా ఉన్నాయి మేడం. ఇంకొకటి మనకి ఎక్స్ట్రా ప్రొటెక్షన్కి కలర్ ఆప్షన్స్ కూడా మనకి చేయగలుగుతాము. అండ్ ఎక్స్ట్రా ప్రొటెక్షన్కి మనకి సేఫ్టీ కూడా ఫీచర్స్ ఉన్నాయి మేడం, చూపిస్తాను అవి కూడా ఆప్షన్స్ మీకు. నెక్స్ట్ రూమ్కి వెళ్దాం మేడం. నెక్స్ట్ బెడ్రూమ్కి చించి సిస్టమ్ అంత ప్రొటెక్టివ్గా చేస్తాం మేడం.
ఇందులో కూడా మ్యామ్ మీకు వస్తున్నప్పుడు ఇది కీ సిస్టమ్తో వస్తుంది మేడం. ఓకే. సో కీ అనేది ఇంకా ఎక్స్ట్రా సెక్యూరిటీ కింద చేసుకోవచ్చు మేడం ఇంక ఇది. సో ఇది మనం వాష్రూమ్కి ఎంటర్ అవుతున్నాం మేడం. సో కమోడ్, పార్టీషన్ గ్లాస్. ఓకే. సో వాష్రూమ్లో వచ్చే విండో సిస్టమ్ మేడం. అందరూ లోవర్ గ్లాస్కి వెళ్తారు మేడం. అవును. లోవర్ గ్లాస్కి వెళ్తే మీకు సాధారణంగా బల్లులు ఎక్కువ లోపల రావడము, ఓకే. మస్కిటోస్ ఎక్కువ రావడము, మళ్ళీ దాన్ని కాపాడుకోవడానికి మళ్ళీ సపరేట్గా మెష్ పెట్టుకుంటారు. అవును. అవేం అవసరం లేదు. సింపుల్గా విండో లాగా ఇచ్చుకుంటే కావాల్సినప్పుడు మనకి లోపల స్మెల్ పోవాలంటే ఓ విండో ఓపెన్ చేసుకోవచ్చు, లేదంటే మనకి పైన ఎలా అయినా ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఇవ్వచ్చు. ఓకే. ఫ్యాన్ కూడా ఇవ్వచ్చు. పైన గ్లాస్లో ఎగ్జాస్ట్ ఫ్యాన్ చేయొచ్చు. సో ఇది కంప్లీట్ సెట్ కింద పర్ఫెక్ట్గా ఉంటుంది మేడం ఈ సిస్టమ్. ఈ గ్లాస్ చూసారా మేడం, విజిబుల్ లేని గ్లాస్. అవును. లేదు. సో ఇది మీకు విజిబిలిటీ ఉంది, ఇది విజిబుల్ లేని గ్లాస్. సో బయట నుంచి ఎవరు చూడలేరు కూడా, అలా కూడా ఇవ్వచ్చు మేడం ఆప్షన్స్. ఇది బాత్రూమ్ ఫినిష్ మేడం. సో పార్టీషన్ గ్లాస్ కంప్లీట్ సెట్. ఇది బాత్రూమ్ అనుకోమా సార్. నెక్స్ట్ ఏం చూపించు మేడం? ఇప్పుడు అన్ని ఇళ్లలో మీకు 2 బెడ్రూమ్స్ ఉండడం కామన్. సో మనం ఫస్ట్ బెడ్రూమ్ ఎంటర్ అయిపోయాం, ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్కి ఎంటర్ అవుతున్నాం మేడం. సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ లాగా చేసాం మేడం. చిల్డ్రన్స్ బెడ్రూమ్కి ఎంటర్ అవుతున్నాం. అంటే చాలా స్పెషల్గా ఉంటుంది మేడం. సో ఇందులో ఫస్ట్ స్పెషాలిటీ మేడం, ఇందాక మీరు చూసింది తక్కువ గడపతో ఉంది, దానికన్నా తక్కువ గడప మేడం. ఇది ఫ్లాట్ అయిపోయింది. సో ఇందులో కూడా నేను కీ ప్రొవిజన్ చేయొచ్చు మేడం. ఇందులో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఈజీగా లాక్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో ఎక్స్ట్రా అడ్వాంటేజ్ మేడం, ఈ ఎక్స్ట్రా సెంట్రల్ స్టీల్ గ్యాస్కెట్స్ మేడం. ఇవన్నీ గ్యాస్కెట్స్ మీకు చాలా మందంగా ఉంటాయి మేడం. ఇలా మందంగా ఉండడం వల్ల మీకు ఇదంతా బాల్కనీకి ఎక్స్పోజర్ అవుతుంది మేడం. సో ఇంటి లోపల నుంచి బాల్కనీకి ఇచ్చిన డోర్. సో 2 బాల్కనీ ఉన్నాయి చైల్డ్ బెడ్రూమ్కి. అటొక బాల్కనీ ఉంది, ఇటొక బాల్కనీ ఉంది, ఇటొక విండో. ఆడుకోకుండా ఉండడానికి ఒక సేఫ్టీ కూడా ఇచ్చాం మేడం. సో హైట్లో ఉంటే మీకు అది చూపిస్తాను మేడం. సో ఈ గ్యాస్కెట్ ఇలా ఉండడం వల్ల సెంట్రల్ సెల్ గ్యాస్కెట్ ఇంకా ఎక్స్ట్రా సేఫ్టీ ఉంటుంది మేడం, దుమ్ము లోపలికి రాకుండా. ఓపెనబుల్ సిస్టమ్స్కి ఇది చూడండి మేడం, చాలా ఈజీ టు ఓపెనబుల్ మేడం. జస్ట్ ఇలా హ్యాండిల్ పైకన్నా డోర్ ఓపెన్ అయిపోయింది. పైన బోల్ట్, కింద బోల్ట్ లాంటివి ఏం లేవు మేడం. సింపుల్ టు ఆపరేట్, చాలా ఈజీగా ఆపరేట్ చేయొచ్చు. ఎస్ మేడం. ఇది చూస్తే మేడం అటు సైడ్ వచ్చే మీకు ఇంకొక బాల్కనీ సిస్టమ్. ఒకసారి మీరు కూడా ఆపరేట్ చేయండి మేడం, ఎంత స్మూత్గా ఉంటుందో మీకు చూస్తే. ఇలా స్లైడ్ చేయండి మేడం. నేను ఆల్రెడీ అన్లాక్ చేశాను, జస్ట్ ఇలా స్లైడ్ చేయండి మేడం. వదిలేయండి మేడం, వదిలేయండి. సో ఇది చూసారా మేడం, ఇది ఎక్స్ట్రా సేఫ్టీ గురించి ఇచ్చాము. సో మనకి 3rd ఫ్లోర్లో ఉన్న G+3 అపార్ట్మెంట్స్ లేకపోతే G+3 విల్లాస్ ఇప్పుడు చాలా కామన్ మేడం. విల్లాస్లో 3 ఫ్లోర్లు ఉండడం కంపల్సరీ. సో అంటే స్పేస్ మనం చాలా యూటిలైజ్ చేద్దామని చెప్పి G+3, G+4 చేస్తున్నారు. లేదంటే హై రైజ్ అపార్ట్మెంట్స్కి ఈ బాటంలో గ్రిల్ ఇవ్వకుండా ఎక్స్ట్రా సేఫ్టీ కింద గ్లాస్ సిస్టమ్ పెట్టాం రైలింగ్ లాగా. సో ఇక్కడ నుంచి ఇలా కూర్చొని ఇలా చూడొచ్చు బయట. విత్ మస్కిటో మెష్. అది కూడా వచ్చేసింది, కనిపిస్తుంది మనకి లైన్స్. సో వెంటనే గాలి వస్తుంది, మస్కిటోస్ లోపల రాకుండా ప్రొటెక్షన్ వస్తుంది. పర్ఫెక్ట్ సిస్టమ్ కింద బాగుంటుంది. ఇది ఒక సిస్టమ్ మేడం. టెక్నాలజీ ఎంతగా ఇదవుతుంది డెవలప్మెంట్ అనే దానికి ఇది ఒక నిదర్శనం. చాలా బాగుంది సార్, చాలా బాగుంది. అదే సేమ్ సిస్టమ్. బాత్రూమ్ సేమ్ సిస్టమ్ పెట్టాం మేడం. ఇందులో చూస్తే గడప ఎక్కువ కనిపిస్తుంది మేడం. సో అదొక గడప డిజైన్, ఇదొక గడప డిజైన్, ఇది ఇంకో గడప డిజైన్. సో 3 గడపలతో చూపించడానికి డిజైన్ చేశాం మేడం. ఆప్షన్ గడప అంటే మళ్ళీ కొంతమందికి అర్థం కాకపోవచ్చు, గుమ్మ. ఎందుకంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క లాంగ్వేజ్ ఉంటుంది కదా. సరే, ఈ విండో గురించి చెప్తా అన్నారు ఇందాక. ఇదే చిల్డ్రన్ బెడ్రూమ్ లో మేము 2 డోర్స్ ఇచ్చాము, ఇంకొకటి విండో ఇచ్చాము మేడం. ఈ విండోలో మనకి ఏంటంటే మెష్ తో సహా విండో కూడా ఓపెన్ చేసుకోవచ్చు అండ్ గ్రిల్ కూడా పెట్టుకోవచ్చు. సో 3 ఆప్షన్స్ ఇచ్చారు. 3 ఆప్షన్స్ పెట్టిన సిస్టమ్. కింద ఫిక్స్డ్ మెంబర్ ఇచ్చారు, పైన మీకు ఓపెనబుల్ విండో సిస్టమ్ విత్ మెష్. పక్కాగా ఒక విల్లాకి మనకి ఏం కావాలి అనేదంతా కూడా ఇక్కడే ఉంది, వేరు షాపులు వెతుక్కోకుండా. అంతేనా సార్? అంతే మేడం. పర్ఫెక్ట్ సొల్యూషన్ కింద మనమే ఎండ్ టు ఎండ్ సప్లై చేస్తాం మేడం. మీరు కస్టమర్ ఇక్కడ సైట్ ఇక్కడ షోరూమ్ కి వచ్చి మేమైనా సైట్ కి వెళ్ళి
వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి, డిజైనింగ్, సైట్కి వచ్చి మన ఇంజనీర్ మెజర్మెంట్స్ తీసుకోవడం, ఫ్యాక్టరీలో ప్రొడక్షన్, ట్రక్ ట్రాన్స్పోర్టేషన్, టెక్నీషియన్స్ వచ్చి మన సామాన్లు కిందకి దింపడము, విండో ఫిక్సింగ్ చేయడము, చేసిన తర్వాత వారంటీ కార్డ్ ఇవ్వడం, అంతా కంపెనీ వారంటీ ఎన్ని ఇయర్స్ ఇస్తారు? 10 years వారంటీ మనకి అంతా ఫ్రేమ్ మీద ఉంటుంది. 5 years వారంటీ హార్డ్వేర్ పైన ఇస్తాం. ఓకే. సో ఏం ప్రాబ్లం వచ్చినా కానీ సపరేట్ సర్వీస్ టీమ్ మన నంబర్స్ మన దగ్గర ఉంది. సర్వీస్ టీమ్ కాల్ చేసినా కానీ వాళ్ళు ఇమీడియట్ గా మీరు కాల్స్ రెస్పాండ్ అయ్యి సైట్ విజిట్ ప్లాన్ చేస్తారు. ఎవరైనా విల్లాస్ కానీ ఇండివిజువల్ హౌసెస్ కానీ మీకు ఎట్లాంటిది కావాలి అంటే అదే డిజైన్లో చేసి ఇస్తారు. చూస్తున్నారు కదా, చాలా అద్భుతంగా ఉంది, నాకైతే బాగా నచ్చేసింది. అంటే ఇక్కడ మనకు కావాల్సిన బాత్రూంలో ఏవైతే అవసరం ఉంటాయో నీడ్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు మీ పేరు? అపర్ణ అండి. అపర్ణ ఉన్నారు. మరి ఏంటి ఇక్కడ మనకి స్పెషల్? సో టోటల్ యూనిక్ స్పేస్లో బాత్ అండ్ శానిటరీ అనేది మెయిన్ సెగ్మెంట్ మేడం. ఏంటంటే ఎంట్రన్స్లోనే ఉంటుంది. మన బాత్ అండ్ శానిటరీలో టోటల్ 12 బ్రాండ్స్ అనేవి ప్రమోట్ చేస్తున్నాం మనం, కొలాబరేషన్ విత్ 12 బ్రాండ్స్. స్ట్రెనాగెన్ అని ఇది జర్మన్ బ్రాండ్, ఈ ఏరియా మొత్తం స్ట్రెనాగెన్ అండి. సో స్ట్రెనాగెన్లో మనకి ఏంటంటే వాష్ ఏరియా, డబ్ల్యూసీ ఏరియా, దట్టు షవర్ ఏరియా, 3 ఏరియాస్ కంబైన్డ్ అయ్యి స్ట్రెనాగెన్లో ఉన్నాయి. సో ఇందులో మనకి డిఫరెన్స్ ఏంటంటే లైక్ ఇది కార్డ్స్ మెటీరియల్, నార్మల్గా సెరామిక్ మెటీరియల్తో చేస్తారు, పార్సిలిన్ ఉంటుంది బేసిన్స్లో, బట్ ఇది కార్డ్స్ మెటీరియల్. దీంట్లో డిఫరెన్షియేట్ అంటే దీంట్లో 2 టైప్స్ ఉన్నాయి, ఒకటి సెరామిక్ ఉంది, ఒకటి కార్డ్స్ ఉంది. సో దీనికి ఇది ఏంటంటే ప్రాబబిలిటీ ఎక్కువ, డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటుంది. యా, బ్రేకేజ్ ప్రాబ్లమ్స్ ఉండవు దీనికి. నార్మల్ యూజే మ్యామ్, క్లీనింగ్ అంతా ఓకే, మెటీరియల్ ఈజ్ డిఫరెంట్. ఇది ఓకే. క్యాటలనా బ్రాండ్స్ ఈ ఏరియాలో మనకు సపరేట్ బ్రాండ్స్ ఉన్నాయి. లైక్ క్యాటలనా ఉంది, జిఎస్జీ కూడా ఉంది, ఇందులో స్ట్రెనాగెన్ ఉంది, డ్యూరవిట్ ఉంది, ఓన్లీ డబ్ల్యూసీస్ వాష్ బేసిన్స్. ఇది బోయట్ అని చెప్పాను కదా మ్యామ్ ఇందాక, స్పెయిన్ అని. దాంట్లో ప్రజెంట్ రన్ అవుతున్న మోడల్ ఇది. లైక్ ఏంటంటే టచ్ బటన్, మనం జస్ట్ టచ్ చేస్తే షవర్ కానీ అది. ఇది ఏంటంటే ఇది వచ్చి చైల్డ్ లాక్ మ్యామ్. లైక్ మనకి డైరెక్ట్ ఇప్పుడు మనది ఏదైతే గీజర్ ఉంటుందో దాంట్లో 75 degrees మాత్రమే హీట్ ఉంటుంది వాటర్, సో డైరెక్ట్ వచ్చేస్తుంది మనం ఆన్ చేస్తే. సో అది 38, హ్యూమన్ నీడ్ ఏంటంటే 38 degrees మాత్రమే. సో 38కి లాక్ చేస్తే మనకి షవర్లో నుంచి 38 degrees వస్తుంది వామ్ వాటర్, హ్యాండ్ షవర్లో నుంచి అంతే వస్తుంది. ఇఫ్ మనకి తగ్గాలి, హీట్ ఎక్కువ ఉంది, చల్లనీళ్ళు కావాలి అంటే వీ హ్యావ్ టు టర్న్ రైట్. వేడి ఎక్కువ కావాలి అంటే మనం లెఫ్ట్కి టర్న్ చేసుకొని ఫిక్స్ చేసుకోవచ్చు. చాలా యూజ్ అవుతుంది మంచిగా. అండ్ ఆల్సో ఇక్కడ మనకి క్యాటలానా అని ఇది కూడా మనకి ఇటలీ బ్రాండ్ మ్యామ్. సో దీంట్లో డిఫరెన్స్ ఏంటంటే లైక్ ఇందులో 18K క్యారెట్ గోల్డ్, యా గోల్డే, యా 18 క్యారెట్ గోల్డ్ స్ప్రే చేశారు మ్యామ్ దీని మీద. అండ్ స్క్రాచ్ ప్రూఫ్, మనం కీస్తో కూడా స్క్రాచ్ చేస్తే స్క్రాచ్ ప్రూఫ్ ఇది. యా, ఇదంతా 18 క్యారెట్. ఇది ఇది అండ్ అది వాష్ బేసిన్ అండ్ డబ్ల్యూసీ 18 క్యారెట్ గోల్డ్ స్ప్రే చేశారు దీనికి. యా, బాత్ యాక్సెసరీస్. ఇది ఆగ్వా, ఇది ఇండియన్ మేడ్. ఇది మనకి వెల్నెస్ ప్రోడక్ట్ కూడా ఉంది. ఇది లేటెస్ట్ మోడల్లో ఉంది. ఇది వెల్నెస్ ప్రోడక్ట్. ఇది ఏంటంటే మనకి బాత్ టబ్ మేడం, లైక్ వర్ల్పూల్. ఇక్కడ నుంచి బబుల్స్ వస్తాయి, ఇవన్నీ బాడీ జెట్స్. అండ్ ఈ బటన్ వచ్చేసరికి క్యాస్కేడ్, ఇక్కడ నుంచి కూడా వాటర్ వస్తుంది మనకి. లైక్ ఇక్కడ ఏదైనా పెయిన్ ఉంటే రిలీఫ్ అవుతుంది, క్యాస్కేడ్ ఫీల్ అనేది మనకి. యా, ఇవేమో బాడీ జెట్స్, బ్యాక్ జెట్స్, ఇవేమో లెగ్స్కి, అవేమో ఫుట్కి. సపరేట్ వస్తుంది. అండ్ ఆల్సో మనకి హ్యాండ్ షవర్ కూడా వస్తుంది. ఓకే. ఇది హాట్ కంట్రోల్ది, ఇదేమో హ్యాండ్ షవర్ క్యాస్కేడ్ అది. ఇంకొకటి ఏంటంటే ఈజీ టు డ్రైన్, ఈ బటన్ నొక్కితే డ్రైన్ అయిపోతుంది. అది కూడా కష్టం లేదు. క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఏంటంటే డ్రైన్ అయిపోయాక మనం నార్మల్గా క్లీన్ చేసుకుంటే అయిపోతుంది. దాంట్లోనే ఇది కూడా ఇండియన్ మేడ్ మ్యామ్, ఆయిస్టర్ అని. అండ్ ఆల్సో మనకి ఇది కూడా ఆయిస్టరే, ఇది కూడా ఇండియన్ మేడ్. ఇది స్టీమ్ బాత్, ఇది స్టీమ్ బాత్. స్టీమ్ బాత్. సో ఇది వచ్చి రన్ అవుతుంది, పాపులర్ అవుతుంది. లైక్ దీంట్లో షవర్ ఉంది మ్యామ్, క్రోమోథెరపీ ఉంది, హ్యాండ్ షవర్ ఉంది, మనకి థర్మోస్టాట్ కంట్రోల్ ఉంది, బాడీ జెట్స్ ఉన్నాయి, స్టీమ్ కంట్రోల్ ఇక్కడ, స్టీమ్ కంట్రోల్ ఇది. సో మనం కంట్రోల్ చేసుకోవచ్చు. డైలీ స్టీమ్ బాత్ చేస్తే మనకి రెస్పిరేషన్ ప్రాబ్లం ఉన్నా పోతుంది. అండ్ ఆల్సో మనకి పోర్స్ అనేవి ఓపెన్ అయ్యి రోజు స్టీమ్ పడతాం కాబట్టి ఫేషియల్ కూడా మనకి బాగుంటుంది, యూజ్ అవుతుంది.
డైలీ ఫేషియల్ అవసరం లేకుండా. గేబ్రిట్ అని ఇది కూడా జర్మన్ కంపెనీ. సో ఇది వచ్చి డబ్ల్యూసీస్ ఏవైతే ఉంటాయో అవి మనకి ఫ్రంట్ ఎక్స్పోజ్ అవుతాయి, బట్ ఇది లోపల వాల్ లోపల ఉండే ప్రోడక్ట్. దిస్ ఇస్ కాల్డ్ కన్సీల్డ్ మ్యామ్. వాల్ లోపల మన వాటర్ ట్యాంక్ ఫ్లష్ చేస్తే వాటర్ వస్తాయి కదా, దీంట్లో నుంచే వస్తుంది. సో ఇది వితౌట్ ఫ్రేమ్, అది ఫుల్ ఫ్రేమ్, అది హాఫ్ ఫ్రేమ్. మనం ఏమంటారు కన్సీల్స్, ఇవన్నీ కన్సీల్స్ ఈ ప్లేస్లో ఏవైతే ఉంటాయో అవి ఫ్లష్ ప్లేట్స్. ఏవైనా పెట్టుకోవచ్చు మన ఇష్టం. సిపి ఫిట్టింగ్ క్రోమ్ పెట్టుకుంటే క్రోమ్ పెట్టుకోవచ్చు, కలర్స్ పెట్టుకుంటే కలర్స్ పెట్టుకోవచ్చు. దట్స్ ఇట్ మ్యామ్ అబౌట్ శానిటరీ. చాలా బాగున్నాయి. మనం ఇల్లు అనుకోగానే ముందుగా మనం ఫ్లోర్ని చూస్తాం కదా. టైల్స్ ఇప్పుడు ఎన్ని రకాలు ఉన్నాయో మీకు తెలుసా? మరి చూద్దాం. ఇక్కడే ఉన్నాయి, చాలా చాలా డిజైన్స్లో ఉన్నాయి. సార్ చెప్పండి, అసలు ఇది చూడగానే టైల్ అని మనం అనుకోం, ఏంటి ఇక్కడ ప్రత్యేకత? హైలైటర్ టైల్స్ మనకు ఎక్స్పెషల్లీ చాలా డిజైన్స్ ఉన్నాయి మ్యామ్. హైలైటర్స్ లో కూడా ఇది ఎంబోజ్డ్ హైలైటర్. ఎంబోజ్డ్ మీన్స్ ఏంటంటే బ్యాక్ ఎండ్ అంతా మ్యాట్ ఫినిష్ తో వచ్చి ఈ ఎంబోజ్ అయిన ఈ ఫ్లవర్ మొత్తం కూడా మనకు గ్లాసీ ఫినిష్ లో వస్తుంది. సో ఈజీలీ మెయింటైన్ చేసుకోవచ్చు అండ్ లుకింగ్ కూడా గుడ్. చాలా బాగుంది. జనరల్ గా మనం ఇలా సోఫా బ్యాక్ ఎండ్ లో గానీ ఓకే, అంటే వాటర్ పడినా మనకి స్కిడ్ అవ్వడం ఇట్లా పడటం ఏముండవు కదా. ఓకే, ఓహో బ్యాక్ సైడ్ కూడా డిజైన్ లాగా మనం పెట్టుకోవచ్చు. ఓకే, చాలా బాగుంది. ఇంకా ఇంకా ఏమున్నాయి? కలర్ కాంబినేషన్ కూడా ప్లెయిన్ ఒకటి వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ హాల్ మొత్తం ఈ కలర్ లో వేసుకొని హాల్ లో వాల్ కి ఈ ఫ్లవర్ వేసుకున్నాం అనుకోండి, కొత్త డిజైన్ లాగా సెట్ లాగా అన్నమాట ఇది. ఓకే, కలర్ కాంబినేషన్ మీరే అంటే కస్టమర్ అడిగినప్పుడు మీరు చెప్తారు ఇట్లా చేస్తామని చెప్పి. ఓకే, బికాజ్ ఏంటంటే మేము ఈ రోజుల్లో ఆర్కిటెక్ట్ ఇంటీరియర్ ని పెట్టుకోవాలనుకోండి, వాళ్ళు టూ మచ్ కాస్ట్ చాలా. సో మేమేం చేసామంటే మేమే ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ వావ్ ఇప్పుడు ఇది ఉంది టైల్. సో ఇది ఒక కలర్ కాంట్రాస్ట్ థీమ్ మేము ఇది మొత్తం సెట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది హాల్ లో మొత్తం ఫ్లోరింగ్ లో వేసుకోవచ్చు. సో ఇలా డెకర్ ఉండేది బాత్రూమ్ లో యూజ్ చేయొచ్చు. సో ఇది కిచెన్ వాల్ కి యూజ్ చేయొచ్చు. సో ఇది సిట్ అవుట్స్ దగ్గర యూజ్ చేసుకోవచ్చు. సో ఒక ఇంట్లో వెళ్ళగానే ఒక కలర్ థీమ్ తో మేమే ప్యాటర్న్ సెట్ చేసి పెట్టాం. ఇది యాక్చువల్ గా ఇది ఆర్కిటెక్ట్ చార్జ్ చేసి మరీ తీసుకుంటాడు ఈ విధంగా కలర్ కాంట్రాక్ట్ సెలెక్ట్ చేయడానికి. మరి మీరు ఎట్లా డబుల్ తీసుకుంటారా లేదంటే మీ చార్జెస్ ఉంటాయా? పోలిస్తే చాలా చాలా బెటరా? ఓకే, ఇంకా ఏమున్నాయో చూపించండి. ఈ విధంగా కలర్ థీమ్స్ లో చాలా ఉన్నాయి. ఇలా వస్తాయి. అబ్బా ఎంత పని తగ్గిందంటే అండి, అప్పుడు చాలా కష్టపడేవారు. ఇది ఎక్కడ వెతకాలి, ఇది ఎక్కడ వెతకాలి, ఇవన్నీ మనకి ఒకే దగ్గర తీసుకొచ్చారు వీళ్ళు. నిజంగా గ్రేట్ అండి. మనం ఇల్లు విల్లా అనుకున్నప్పుడు పర్ఫెక్ట్ ప్లేస్ అనే చెప్పాలి. నిజంగా చాలా బాగుంది. సార్ ఇదేంటి ఫ్లోర్ కా దేనికి యూజ్ చేసి? వాల్కి. అంటే వాల్ పేపర్స్ బదులు టైల్స్ లాగా వచ్చేసింది. ఇది వన్స్ మనం ఫిట్టింగ్ చేసామంటే అసలు ఫర్ ఎవర్ ఉంటుంది. ఓకే, బాగున్నాయి. అంతే స్మూత్గా అయిపోతుంది. వీటికి మళ్ళీ క్లీన్ చేయడానికి స్పెషల్ క్లాత్స్ వచ్చినాయి కదా. ఓకే, బాగున్నాయి. వీటిలో కూడా చాలా డిజైన్స్ అయితే సూపర్, చాలా బాగుందండి. మ్యాట్ లుక్ ఎప్పుడు కూడా బాగుంటుంది. అవును, ఈ పెయింటింగ్ ఎట్లా ఏంటిది ఇది అసలు? డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడే మనకు డిజిటల్ ప్రింట్ తో వస్తుంది. ఓకే, సో మీకు కలర్ షేడ్ అవ్వడం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఇస్తారా? ఇది 2x4 సైజ్ లో ఉంది. 2x4 పీసెస్ పర్ సెట్ మ్యామ్. ఓహోహో, ఓకే, 4 పీసెస్. అవును. అండ్ దిస్ ఇస్ హైలైటర్ టైల్ మ్యామ్, హై గ్లాస్. ఇవి కూడా మీకు 8x4 సైజ్ లో ఉన్నాయి. ప్రత్యేకంగా మామూలుగా చిన్న సైజ్ లో మీరు ఇలా సీనరీస్ చూడడం నార్మల్. అవును, బట్ 8x4 సైజ్ లో సీనరీస్ అసలు మీరు అన్నట్టు హై లెవెల్లోనే ఉంది. ఇది కూడా చాలా బాగుంది. అందులో ఇది దేనికి యూజ్ చేయొచ్చు అంటారు? వాల్ కి యూజ్ చేయాలి. వాల్ కి ఎక్కడైనా సోఫా బ్యాక్ ఎండ్ లో కానీ బెడ్రూమ్ బ్యాక్ ఎండ్ లో వాల్స్ కి బాగా లుక్ ఉంటుంది. ఇది ఎంత పడుతుంది? ఇంత ఉంది. 10,500 పర్ పీస్ మ్యామ్. పీస్ లెక్క? ఈ పీస్. ఓకే, డన్. 8x4 సైజ్ వస్తుంది, 32 ఫీట్ ఉంటుంది. 10,500 పర్ పీస్ మ్యామ్.
ఇప్పుడు మనం ఒకప్పుడు ఏ సీనరీ కావాలో అతికించి అవి ఊడిపోయి ఇవన్నీ లేవండి. హ్యాపీగా ఫిక్స్డ్ సీనరీస్ వచ్చేసినాయి అంతే. సూపర్గా ఉంది, బాగుంది. మనకి ఇంట్లో ఒక్కొక్క ప్లేసు ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంటుంది. అట్లాగే మరి ఇది మన కిచెన్ రూమ్ అనేది కూడా మెయిన్గా ఇంపార్టెంట్ అని చెప్పుకోవాలి. మరి ఇప్పుడు వచ్చిన మార్పులు ఎలా ఉన్నాయి, మనకి ఈజీగా కుక్ చేసుకోవడానికి ఏమున్నాయి ఇక్కడ చూపిస్తున్నారు, చూద్దాం రండి. హాయ్. హాయ్ హాయ్ ఏంటి అసలు ఈ కిచెన్ స్పెషల్ ఏంటి? యాక్చువల్లీ మన దగ్గర ఉన్న కిచెన్ కాన్సెప్ట్స్ ఏంటి అంటే ఇండో జర్మన్ కిచెన్స్ అనమాట బేసిక్. యా, సో దిస్ ఈస్ కంప్లీట్లీ జర్మన్ కిచెనే. ఇదంతా అంతా సెట్ సెట్ మొత్తం కంప్లీట్లీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది జర్మనీలో ఉంది. అండ్ హార్డ్వేర్ కానీ యాక్సెసరీస్ కానీ హ్యాండిల్స్ ఎవ్రీథింగ్ మనకి జర్మనీ నుంచే వచ్చేస్తుంది డైరెక్ట్గా. కంప్లీట్లీ ఇవి మనకి ఎట్లా అవి యాక్చువల్గా ఇది సిస్టమ్, ఇది జీటీపీటీ అంటాము. డైరెక్ట్ అంటే ఇక్కడ ప్లేస్ చేసుకోకుండా డైరెక్ట్ బౌల్ చేసినవి అన్ని డ్రై అయ్యే వరకు పైన పెడతాం. ఓకే, మరి దానివల్ల ఇది ఏంటి ఫైబర్ ఇచ్చాడా? యాక్చువల్లీ ఇది ప్లాస్టిక్ షీట్, జస్ట్ వాటర్ పడతాయి కదా, డైరెక్ట్ వన్ చుక్క పడకుండా ఇందులో కలెక్ట్ అయినాయి అని రిమూవబుల్ అనమాట అది. సూపర్, బాగుంది. ఇది కూడా అంతే. అది కూడా అంతే, కానీ ఇందులో మనకున్న సిస్టమ్ ఏంటి అంటే అది కిందికి తీసుకు లైక్ హైట్ అలా ఉన్నప్పుడు జస్ట్ ఇలా కిందికి డ్రాప్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు, మళ్ళీ వెంటనే పై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ స్పెషాలిటీ అంటే కార్నర్ సొల్యూషన్ అనమాట. ఫస్ట్ మనం రైట్ సైడ్ ఓపెన్ చేస్తే అండ్ దెన్ ఎవ్రీ కార్నర్ వీ కెన్ యూజ్ ఇట్. ఇట్లా ఉంటుంది, ఏది కూడా స్పేస్ ని వేస్ట్ చేయదు. ఎగ్జాక్ట్లీ. ఇది వచ్చేసి లిఫ్ట్ అప్ మెకానిజం అనమాట, డైరెక్ట్ అకార్డింగ్ టు ద హైట్ ఆఫ్ హౌస్ హోల్డర్స్ హైట్ ఎలా ఉంది దాన్ని బట్టి కస్టమైజ్ చేస్తాం మనం. అప్లయన్సెస్, హాబ్, హుడ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ మనకి ఇట్లా కంప్లీట్గా బేస్ యూనిట్స్ చూసుకుంటే ఇక్కడ కట్లరీ ట్రేస్ అనమాట, ఆర్గనైజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ మెటీరియల్ వచ్చేసి యూజబుల్ అనమాట, మళ్ళీ తీసి క్లీన్ చేసుకోవడం ఈజీ ఉంటుంది. తీయొచ్చు, క్లీనింగ్ ఈజీ ఉంటుంది మనకి. అండ్ ఇక్కడ వచ్చేసి ప్రతి దగ్గర యాంటీ స్కిడ్ మ్యాట్ ఇచ్చాము, సో దట్ ఏమైనా డస్ట్ ఉన్నా జస్ట్ ఇది రిమూవ్ చేసుకొని క్లీన్ చేసుకొని మళ్ళీ లోపల పెట్టేసుకోవచ్చు, డ్రావర్ సేఫ్టీ అట్లా. అండ్ ఇక్కడ కార్నర్ సొల్యూషన్ ఉంటుంది, ఇది కంప్లీట్లీ బయటకు వచ్చేస్తుంది. ఇందులో మనకి డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. ఇది ఒక సిస్టమ్, లెమన్స్ కార్నర్ అని చెప్పి. అన్ని సాఫ్ట్ క్లోజే మన దగ్గర ఉన్నాయి. ఇది వచ్చేసి వెంటనే ఇక్కడ మనం వెజిటేబుల్స్ కటింగ్ ఏమైనా ఉన్నా ఇందులో డ్రాప్ చేసేసుకోవచ్చు. మనకి సంచిలాగా ఇచ్చారు, వేస్టేజ్ ఏమైతే ఉంటుందో దాంట్లో మనం తీసేసుకోవచ్చు ఈజీగా. అండ్ ఇటు సైడ్ వచ్చేస్తే ఇవన్నీ డ్రావర్స్ ఏమైనా పెద్ద గిన్నెలు అలా పెట్టుకోవడానికి. అండ్ ఇది వచ్చేసి ఓన్లీ 80 degrees మాత్రమే రొటేటబుల్, 180 degrees ఇంతవరకే. అదేమో మొత్తం బయటికి వచ్చేస్తుంది, ఇది 180 degrees. అండ్ ఇది ఇంటర్నల్ డ్రావర్ అనమాట, ఇలా చిన్నవి ఏమైనా పెట్టుకోవచ్చు. 3 drawers ఉంటాయి ఇలా. ఇవి అప్లయన్సెస్, ఇవి మనం అప్లయన్సెస్ హైట్ సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇవి కొంచెం పైకి ఉన్నాయి, కానీ ఇదేంటంటే అలైన్మెంట్ చేసాం. అలైన్మెంట్ కాకుండా మనం కిందికి డ్రాప్ కూడా వేసుకోవచ్చు. అన్ని కస్టమైజేషన్ బేస్డ్ ఉంటాయి. ఇది వచ్చేసి ఇన్బిల్ట్ రెఫ్రిజిరేటర్. ఇది ఇన్బిల్ట్ రెఫ్రిజిరేటర్ అంటే స్లీక్గా కనిపించడానికి, ఏది కూడా బయటకి డిసపియర్ ఉండకుండా అట్లా. అండ్ ఇక్కడ వచ్చేసి ప్యాంట్రీ మ్యామ్. ప్యాంట్రీ కూడా ఇచ్చారా? ఇది ఎలా అంటే మనం రిమూవ్ చేసుకొని పైకి కూడా పెట్టుకోవచ్చు, అకార్డింగ్ టు ద హైట్ ఆఫ్ మనం బౌల్స్ ఎంత ఉన్నాయో దాన్ని బట్టి పెట్టేసుకోవచ్చు.
ఇది వచ్చేసి కంప్లీట్లీ లామినేట్ అండ్ లాకర్ ఫినిష్ కాంబినేషన్ అనమాట. దీంట్లో స్పెషాలిటీ అంటే ప్రతి ఒక్క కిచెన్ మీరు గమనిస్తే లైట్ థీమ్లో వెళ్ళాం. ఈ థీమ్ వచ్చేసి డార్క్ థీమ్. ఎప్పుడైతే బ్యాక్గ్రౌండ్ మనకి వైట్ ఆ కలర్ ఉన్నప్పుడు ఇది బాగుంటుంది. అండ్ మన వాల్ కాంబినేషన్ కూడా చూసుకోవాలి మ్యామ్ ఇందులో. కస్టమర్కి ఇన్ఫార్మ్ చేస్తాం. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్లీ పుష్ టు ఓపెన్ అనమాట. ఈ సిస్టమ్ అంతా ఎస్. అండ్ ఇక్కడ డస్ట్బిన్ సపరేషన్స్ ఉంటాయి, వెట్ డ్రై అండ్ అట్లా. ఎస్ ఎగ్జాక్ట్లీ. అండ్ ఇక్కడ వచ్చేసి లిఫ్ట్ అప్స్. ఈ కిచెన్ కంప్లీట్లీ స్లీక్ వితౌట్ హ్యాండిల్స్ అనమాట. ఓన్లీ షట్టర్స్కి మాత్రమే హ్యాండిల్ ప్రొవిజన్ ఇచ్చాం, జస్ట్ టు షో ద డిఫరెన్స్. హ్యాండిల్స్ ఉంటే ఎలా ఉంటుంది, హ్యాండిల్ లేకపోతే ఎలా ఉంటుందని. ఇది వచ్చేసి మనకి ఇండక్షన్. ఇంకా ఇట్లాంటి కాన్సెప్ట్లోనే ఇండక్షన్, ఇంకా పక్కనే ఒక స్టవ్ కూడా పెట్టుకోవచ్చు, బోత్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది కూడా ఒక లిఫ్ట్ అప్, బైఫోల్డ్ లిఫ్ట్ అప్ అనమాట. ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఓన్లీ మైక్రోవేవ్ ప్రొవిజన్ ఇచ్చాము. అండ్ ఇవి షట్టర్, ఏమైనా స్టోరేజ్ చేసుకోవడానికి అలా. ఇక్కడ వచ్చేసి విక్కర్ బాస్కెట్స్ ఇటు సైడ్ వచ్చేస్తే. ఇవి వచ్చేసి విక్కర్ బాస్కెట్స్. జస్ట్ ఇలా ఏమైనా డ్రై వెజిటేబుల్స్ అలా ఉన్నప్పుడు ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు మనం. ఇది ఐదర్ లిఫ్ట్ అప్గా యూస్ చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ మనం షట్టర్ యూనిట్ లాగా కూడా ప్లేస్ చేసుకోవచ్చు ఇలా. ఈవెన్ మనం ప్రొఫైల్ లైట్ ఇన్సైడ్ ఇచ్చాం, సో దట్ లైట్ మన కిచెన్లో అవైలబుల్ లేకపోయినా ఇన్సైడ్ ది షట్టర్ ఉంటుంది అలా. అండ్ ఇక్కడ వచ్చేసి డిష్ వాషర్ ప్రొవిజన్ కూడా ఇచ్చాం. డిష్ వాషెస్ చేస్తుంది. ఎందుకు మనం ఎప్పుడైనా సింక్ పక్కనే డిష్ వాష్ చేసుకుంటే ఈజీ ఉంటుంది, మనకు వాష్ చేసుకోవడానికి కానీ, లేకపోతే ఎక్కువ బర్డన్ అవ్వకుండా. ఎగ్జాక్ట్లీ. అండ్ మనం ఒక కిచెన్లో కార్నర్ సొల్యూషన్ బ్లైండ్ కార్నర్ చూసాం కదా, ఇప్పుడు వచ్చేసి ఎల్ కార్నర్. ఇదేంటంటే ఇన్సైడే రొటేట్ అవుతుంది. ఇది యాక్చువల్లీ ఇలా, ఇది ఇన్సైడ్ మాత్రమే రొటేట్ అవుతుంది డైరెక్ట్గా. ఇలా రొటేట్ అవుతుంది. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే టాల్ యూనిట్స్ అనేది ప్రొవిజన్ ఎక్కువ స్పేస్ ఇచ్చాం స్టోరేజ్ కోసం. ఇది ఇన్బిల్ట్ రెఫ్రిజిరేటర్, మనం ఆల్రెడీ వేరే దాంట్లో చూసాము. అండ్ ఇక్కడ వచ్చేసి ప్యాంట్రీ. ఈవెన్ స్మాల్ స్పేస్ ఉన్నా కూడా ప్యాంట్రీకి యూస్ చేసుకోవచ్చు మనం. ఇది రెఫ్రిజిరేటర్ అన్నమాట, ఇన్బిల్ట్ రెఫ్రిజిరేటర్. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది మెటల్ ఫినిష్ అనమాట. యాక్చువల్గా మనం ఎస్ఎస్లోనే చూస్తాము, దీని స్పెషాలిటీ అది మెటల్లో వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి డ్రావర్ ఇస్తే ఎందుకు బెటరు అంటే స్పేస్ ఇది చాలా స్లీక్ ఉంటుంది. 12 mm మాత్రమే, అటు 12 ఇటు 12, 24 mm మాత్రమే లాస్ అవుతుంది. అదే వేరేజ్ మనం ప్రీవియస్గా వేరే మెకానిజం చూసుకుంటే స్పేస్ కొంచెం ఎక్కువ యూజ్ చేసుకుంటాం. స్టోరేజ్ ఎక్కువ ఉందన్నప్పుడు ఇట్లాంటివి పోతే బెటర్. అండ్ అక్కడ ఓపెన్ వాల్ యూనిట్స్ అనమాట. యా ఎగ్జాక్ట్లీ. మనం వేరే కిచెన్ చూద్దాం మ్యామ్, ఇండియన్ ఉన్నాయి. ఇదంతా కూడా ఐలాండ్ కిచెన్ కాన్సెప్ట్. అంటే స్పేస్ ఎప్పుడైనా డైనింగ్కి కిచెన్కి మధ్యలో కౌంటర్ పెట్టుకోవడానికి ఇది ఈజీ ఉంటుంది ఆప్షన్. ఇదంతా కూడా మెంబ్రెయిన్ ఫినిష్ అండ్ కౌంటర్ టాప్ హైలైట్ అయింది మనకి ఇక్కడ. అంటే లైక్ షట్టర్కి కౌంటర్ టాప్ కలర్ కాంబినేషన్ అనేది బాగుంది. అండ్ ఇక్కడ డ్రావర్ సిస్టమ్స్, ఇక్కడ కూడా యాంటీ స్కిడ్ మ్యాట్ ఇచ్చాం. దిస్ ఈస్ కంప్లీట్లీ హ్యాండిల్లెస్ కిచెన్. ఎగ్జాక్ట్లీ, లోపల ఉండిపోతుంది హ్యాండిల్. ఇక్కడ కట్లరీ ట్రేస్ అనమాట ఇది. అండ్ దిస్ ఈజ్ ఇండక్షన్ కమ్ లైక్ చిమ్మి. ఎవ్రీథింగ్ అంటే దీంట్లోనే సకింగ్ పవర్ ఉంటుంది. అండ్ వేరస్ ఈవెన్ దిస్ ఈజ్ డిష్ వాషర్ ఫ్రెండ్లీ. జస్ట్ ఇవి రిమూవ్ చేసుకొని డిష్ వాషర్లో ప్లేస్ చేసుకుంటే క్లీన్ అయిపోతుంది, ఇంకా అవసరం లేదన్నమాట చిమ్నీతో మనకి.
ఎవ్రీథింగ్ వైఫై ఆపరేటింగ్ అనమాట ఇది. మన మొబైల్కి కనెక్ట్ చేసుకోవచ్చు, దాని ద్వారా ఆపరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ సపోజ్ పాలు పెట్టి పొంగిపోతాయి అని చెప్పి భయపడతాం, కానీ వెంటనే అది డిటెక్ట్ చేసుకొని అదంతటా అదే స్టవ్ ఆఫ్ అయిపోతుంది. ఈవెన్ మనకు నోటిఫికేషన్ కూడా వస్తుంది దట్ స్టవ్ ఈజ్ ఆన్ ద ఆన్ అని చెప్పి. ఎగ్జాక్ట్లీ. ఇటు వచ్చేసి కంప్లీట్లీ యాక్రిలిక్ కిచెన్. యాక్రిలిక్ కిచెన్ అనేది ఇప్పుడు చాలా బాగా ట్రెండ్ అవుతుంది, ఎందుకంటే యాంటీ స్క్రాచ్ అని. ఎక్కువ స్క్రాచెస్ పడకుండా క్లీనింగ్ ఈజీ ఉంటుంది అందుకే. అండ్ ఇది కంప్లీట్లీ ఎలా అంటే ఇది చాలా చిన్న కిచెన్. ఇవాళ రేపు చూసుకుంటే అపార్ట్మెంట్స్లో స్పేస్ చాలా చిన్న వస్తుంది, ఇంతే వస్తుంది. ఇందులో కూడా అవును మ్యామ్, ఇందులో కూడా స్టోరేజ్ యూటిలైజ్ చేసుకోవాలంటే ఎలా అని ఇలా ప్లాన్ చేసుకోవడమే. యాక్చువల్లీ ఇందులో డిష్ వాషర్ కూడా ఇచ్చాం. యా, సో దట్ పక్కనే డిష్ వాషింగ్, స్టవ్, ఎవ్రీథింగ్ రెక్టాంగిల్లో ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ట్రయాంగిల్ సిస్టమ్ అనమాట. ఇక్కడ స్టవ్, ఇక్కడ సింక్ అండ్ ఇక్కడ మనకి అప్లయన్సెస్ ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళని అవసరం లేదు ఇంకా ఈ ఏరియా నుంచి, ఫాస్ట్గా అయిపోతుంది మన వర్క్ కూడా. అండ్ ఇది వచ్చేసి ప్యాంట్రీ అనమాట. ఇందాక మనం మెటల్ రోడ్లో చూసాం కదా, ఇది వచ్చేసి ఎస్ఎస్. అండ్ మిగతావన్నీ షెల్ఫ్ యూనిట్స్, డ్రావర్స్ ఆల్ అంతే ఉంటాయి. ఆ చిన్న ఏరియాలో కూడా ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అన్నది కాన్సెప్ట్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తాం. సో ఈ సెక్షన్లో వచ్చేసి మన రెడీమిక్స్ కాంక్రీట్ అండ్ రోల్ ఫామ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. రెడీమిక్స్ కాంక్రీట్లో కూడా మనకి డిఫరెంట్ గ్రేడ్స్ ఉంటాయి అందులో కూడా కాంక్రీట్లో. సో ఏ గ్రేడ్ అయినా పర్లేదు, కస్టమర్కి మేము రెడీమిక్స్ కాంక్రీట్లో సప్లై చేస్తాం. సో ఇవన్నీ మేము రెడీమిక్స్ కాంక్రీట్లో యూజ్ చేసే ప్రోడక్ట్స్, అంటే డిఫరెంట్ గ్రేడ్స్లో డిఫరెంట్ మెటీరియల్స్తో చేస్తాము. అండ్ మాకు అక్కడ వచ్చేసి మా సైట్ ప్లాంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది మ్యాప్ కూడా ఉంది. సో కస్టమర్ లొకేషన్కి ఏ సైట్ నియరర్గా ఉంటే ఆ సైట్ నుంచి మేము కాంక్రీట్ పంపించేస్తాం. కస్టమర్ ఏ గ్రేడ్ ఆర్డర్ చేస్తే ఆ గ్రేడ్లో. సో ఆల్ ఓవర్ హైదరాబాద్ మనకు చాలా ప్లాంట్స్ ఉన్నాయి. సో అవుట్స్కట్స్ వరకు కూడా మన సప్లై ఉంటుంది. అండ్ ఇవి వచ్చేసి మనకి స్టీల్ ఫైబర్స్ మ్యామ్. ఇవేంటంటే మనము ఎక్స్ట్రా మనకి కాంక్రీట్లో ఎక్స్ట్రా స్ట్రెంత్ కావాలన్నప్పుడు ఆర్ ఫ్లోరింగ్స్లో యూజ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఇవి అడిషనల్గా యాడ్ చేసుకోవచ్చు మనం. ఈ కస్టమర్ ఇది కావాలి అంటే కాంక్రీట్లో ఇది కూడా మిక్స్ చేసి సప్లై చేస్తాము. అండ్ ఇది వచ్చేసి మనకి పీపీ ఫైబర్స్ అంటాము. ఇవి కూడా యూజ్ చేసుకోవచ్చు, స్లాబ్స్లో యూజ్ చేసుకోవచ్చు ఇవి. సో ఇవి ప్యూర్లీ బేస్డ్ ఆన్ కస్టమర్ రిక్వైర్మెంట్. మన జనరల్ కాంక్రీట్లో ఉండదు, బట్ కస్టమర్ ప్రిఫర్ చేస్తే మనం అది కూడా సప్లై చేయొచ్చు. ఇది థర్మాకోల్ బాల్స్ మ్యామ్ ఫర్ లైట్ వెయిట్ కాంక్రీట్. సో వీ కెన్ సప్లై, ఇది కూడా సప్లై చేస్తాను ఇక్కడ. అండ్ ఇది వచ్చేసి మన స్టాంప్ కాంక్రీట్. సో ఇదేంటంటే జనరల్గా పీపుల్ మన పార్కింగ్ ఏరియాస్లో టైల్స్ ప్రిఫర్ చేస్తారు. బట్ టైల్స్ ఏంటంటే మనకి థిక్నెస్ తక్కువ ఉంటుంది అండ్ ఆల్సో పగలొచ్చు ఆర్ ఒక్కటి పోయినా కూడా మనకు అది బాగా అనిపించదు ఆ ఫ్లోరింగ్ తర్వాత. సో బట్ ఇదేంటంటే మనకి బ్లాక్స్ లాగా జాయింట్స్ లాగా రాదు, వన్ సింగిల్ కాంక్రీట్ ఫ్లోరింగ్ లా వస్తుంది. అండ్ మన థిక్నెస్ కూడా అప్ టు 4 inches వస్తుంది. సో ఇది విరగడం, క్రాక్స్ రావడం అలా ఏముండదు. కస్టమర్కి ఏ కలర్ కావాలంటే ఆ కలర్లో, ఏ ప్యాటర్న్ కావాలంటే ఆ ప్యాటర్న్లో మనం స్టాంపింగ్ చేస్తాం. మొత్తం వర్క్ సైట్లోనే జరుగుతుంది. మొత్తం కాంక్రీట్ కూడా మాదే, వర్క్ కూడా మొత్తం మాదే. సో ఇది ఏంటంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ విత్ డ్యూరబిలిటీ, అంతే ఇంకా లైఫ్ టైం ఉంటుంది మనకి ఇది. అండ్ లుక్ వైజ్గా కూడా మనకి ఏస్థెటిక్గా ఉంటుంది ఇది. అండ్ ఇందులో ఇంకా మనకి చాలా డిజైన్స్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మన డిజైన్స్. అండ్ ఇది కాకుండా కూడా ఇంకా డిజైన్స్ ఉన్నాయి మన దగ్గర. సో ఇవన్నీ కూడా చేయొచ్చు మనం. సో ఇది వచ్చేసి కలర్ కాంక్రీట్, అంటే వితౌట్ ఎనీ డిజైన్స్. ఇది మొత్తం కలర్ కాంక్రీట్, మొత్తం బ్లాక్ మొత్తం కలర్లోనే ఉంటుంది. ఇది ఇప్పుడు అక్కడ మనం చూసిన స్టీల్ ఫైబర్స్ డెమో మ్యామ్. ఇవన్నీ కూడా ఇది మనకి లో కార్బన్ కాంక్రీట్ అని కూడా అనొచ్చు. ఇది ఏంటంటే మనకి ప్యూర్ కాంక్రీట్లో హీట్ రిలీజింగ్ కానీ కార్బన్ డైఆక్సైడ్ రిలీజింగ్ కానీ ఎక్కువ ఉంటుంది. అదే ఒకవేళ మనం జీజీబీఎస్ అంటే మనకి స్టీల్ నుంచి వచ్చే వేస్ట్ ప్రోడక్ట్, స్లాగ్ అనమాట.
సో అది కూడా మిక్స్ పర్సంటేజెస్లో యాడ్ చేసుకుంటే మనకి కాంక్రీట్ 0 నుంచి స్టార్ట్ అయ్యి 75 సో ఇదేంటంటే మనకి ఎన్విరాన్మెంటల్ పర్పస్గా స్ట్రెంత్ ఆల్మోస్ట్ సేమ్ ఇస్తుంది. బట్ మనకి ఎన్విరాన్మెంటల్ పర్పస్కి ఎవరైనా చూస్తే మాత్రం దీనికి వెళ్ళొచ్చు. అంటే ఇవి గవర్నమెంట్ కమర్షియల్ ఇట్లన్నిటికి యూజ్ సో ఇవన్నిటికి కూడా చేసుకోవచ్చు. అండ్ ఇది మా రోల్ ఫామ్ సెక్షన్ మ్యామ్. సో ఇక్కడ ఏంటంటే మనం ఎలక్ట్రికల్ వైర్స్కి, డేటా కేబుల్స్కి అండ్ ఏదైనా వైర్స్కి యూజ్ చేస్తాం కదా. సో ఇవి కేబుల్ ట్రేస్ అండ్ అండర్ గ్రౌండ్లో ఎనీ వైరింగ్ అవన్నీ ఏమైనా ఉంటే దానికి మనం రేస్ వేస్ యూజ్ చేస్తాము. సో రేస్ వేస్ కోసం జంక్షన్ బాక్సెస్ అండ్ ఆల్సో గ్రేటింగ్స్ మనం చూస్తాము పార్కింగ్ ఏరియాస్లో కానీ ఆర్ బిసైడ్ రోడ్స్ కానీ మనకి ఇలాంటివి కనిపిస్తాయి. అండ్ ఇవి వచ్చేసి మనకి కింద యూపీవీసీ డోర్స్ అండ్ విండోస్ ఉన్నాయి కదా, అందులో లోపల మనం ఇది యూజ్ చేస్తాం ఫర్ స్ట్రెంత్ పర్పస్, యూపీవీసీ రీఇన్ఫోర్స్మెంట్ లాగా. అండ్ ఆల్సో మనకి ఇప్పుడు ఇవన్నీ కూడా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అపర్ణ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇవన్నీ. ఇవే కాకుండా మనకి ఫాల్ సీలింగ్ ఛానల్స్ అవి కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తాం మనం ఇక్కడ. సో ఇవన్నీ ఈ సెక్షన్ మ్యామ్. సో మనకి వీటన్నిటితో పాటు ఇక్కడ బాల్కనీ ఏరియాలో ఉయ్యాలు అట్లాగే టేబుల్తో సహా ఒక సెట్ని అయితే మనకి అందించారు. ఇక్కడ చాలా ఉన్నాయండి బాల్కనీకి యూజ్ అయ్యేవి. మనం హాల్లో ఏవైతే పెట్టుకోవచ్చో ఉయ్యాలు అట్లా చూడండి చాలా బాగున్నాయి. ఇది స్ప్రింగ్ అనమాట, మనం ఎక్కడైనా హాల్లో పెట్టుకోవచ్చు. సో ఇవి ఇంకా టేబుల్ ఇవన్నీ కూడా ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నాయి. మంచి లుక్లో ఉన్నాయండి, ఒక్కొక్కటి చూస్తే మాత్రం చాలా చాలా బాగున్నాయి. యూనిక్ లుక్లో మనకైతే కనిపిస్తున్నాయి. ఇక్కడ కాట్ కూడా ఇచ్చారు, దానికి తగినట్టు టేబుల్ అవి కూడా ఇచ్చారు సైడ్స్లో పెట్టుకోవడానికి. ఇంకా టేబుల్, చైర్స్, వీటితో పాటు సోఫా సెట్స్, డైనింగ్ టేబుల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఏంటంటే హోమ్ ఆటోమేషన్స్ అండి. అవి కూడా వైఫై ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చిన మనకి ఏంటంటే ఇవన్నీ కూడా మనకి ట్రెండీగా కొత్తగా వస్తూ ఉన్నాయి కదా, అదంతా కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇదంతా హోమ్ అపియరెన్స్, గ్రైండర్స్, మిక్సీలు ఇవన్నీ కూడా చూసుకోవచ్చు అనమాట. సో మనకి ఇక్కడ కావాల్సిన మిక్సీస్, గ్రైండర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. కొత్త టెక్నాలజీ ఇవన్నీ. సో మనకి ఇక్కడ గార్డెన్ సెటప్ కూడా ఉంది, లోపల చాలా బాగుంది చూసారా. గార్డెన్ చూద్దామా మరి.